ఒకప్పుడు ఉగ్రతకు పాత్రులమైన మనం ఇప్పుడు దేవుని కృపకు పాత్రులమయ్యాం, ధన్యులమయ్యాం. యేసయ్య చేసిన సిలువ త్యాగమును బట్టి దేవుడు ఎప్పుడు నీకు ఏ మేలు చేయాలా అని ఆలోచించే స్థితికి నేను వచ్చేసాం. ఒకటే కేటగిరీ, మనం దేవునితో సమాధాన పడిన ధన్యుల కేటగిరీలో మనం ఉన్నాం. ఎవరైతే ఆ సృష్టికర్తను తెలుసుకోలేదో వాళ్ళు వేరే కేటగిరీ. నువ్వు వేరే కేటగిరీ. ఎప్పుడు కూడా నువ్వు అన్యజనులతో నిన్ను పోల్చుకోవద్దు, అన్యజనులతో సరి చూసుకోవద్దు. ఏ విషయాలైనా వాళ్ళతో కంపారిజేషన్ చేసుకోవద్దు. వాళ్ళు చాలా బాగున్నారండి నేనే ఎందుకు అనొద్దు. నువ్వు ఒకటి కాదు కదా, వాళ్ళు ఒకటి కాదు. వాళ్ళు వేరు, నువ్వు వేరు. రక్షణ పొందినప్పుడే మన ప్రభువు చెప్పారు, మీరు మూర్ఖులకు ఈ తరమునకు వేరై రక్షణ పొందండి. నువ్వు వేరు అన్న మాట నువ్వు మర్చిపోవద్దు. నువ్వు వేరు. ఏమండి, ప్రభువు నమ్మని అన్యజనులు బూతులు మాట్లాడతారు. నువ్వు వేరు, నువ్వు అలా మాట్లాడకూడదు. ప్రభుతో సమాధాన పడిన అన్యజనులు మత్తు పదార్థాలకు అలవాటు అవుతారు, చెడు చూపులకి చెడు మాటలకు అలవాటు అవుతారు. నువ్వు వేరు, నువ్వు వాటి జోలికి వెళ్ళకూడదు. నీ ప్రభు ఒప్పుకోరు, నీ రాజుకు అవి ఇష్టం లేదు, ఆయనకు అసహ్యమైనది. ఒకసారి ఆయన నీ కొరకు ప్రాణం పెట్టాడు, వేటిని బట్టి నువ్వు నరకపాత్రుడు, ఆ క్రియలు నీకు మంచివి కావని చెప్పాడు ఆయన. మనము వేరు, మూర్ఖుల ఈ తరానికి మనం వేరు. మనం పై జలములకు సంబంధించిన వారు. వెలుగు కమ్మని పలకగా వెలుగు కలిగింది. ఆ తర్వాత దేవుడు పై జలాలు కింది జలాలు ఏం చేశాడు? వేరు చేశాడు. నిన్ను నన్ను వేరు చేశాడు దేవుడు. నిన్ను నన్ను ఈ లోకము నుండి వేరు చేశాడు, మూర్ఖులకి తరము నుండి వేరు చేశాడు.